ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా ఏ గట్టునుండాలో సమయాన్ని బట్టి లీడర్లు ఎప్పుడూ క్లారిటీతోనే ఉంటారు. ఏ నేతను ఎన్నుకోవాలో ఓటర్లకు మాత్రమే కన్ఫ్యూజన్ ఉంటుంది. బెల్లం ఉన్న దగ్గరే ఈగలు వాళ్తాయి, అధికారం ఉన్న దగ్గరే హడావుడి ఉంటుంది. ఒకసారి పవర్ పోతే మాట్లాడించేవాడు కూడా దిక్కుండడు. గల్లీ నుండి ఢిల్లీ దాకా దేశంలో ఇదే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, పార్టీ ఏదైనా లీడర్ ఎంత పెద్ద తోపైనా పవర్లో ఉన్న పార్టీలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. చచ్చినా బతికినా తనకు రాజకీయ భవిష్యత్తు కల్పించిన, పొలిటికల్ ఫ్యూచర్ ఇచ్చిన నేత వెంబడే ఉంటామని మరి స్టేట్మెంట్లు ఇచ్చి తెల్లారేసరికి అధికారం ఉన్న పార్టీలో వాలిపోతున్నారు లీడర్లు. పాలిటిక్స్ ఇస్ ఆల్వేస్ డైనమిక్స్, లీడర్స్ ఇస్ రోమింగ్ అరౌండ్ పవర్. అంటే రాజకీయాలు పరిస్థితులను బట్టి మారుతుంటాయి. రాజకీయ నేతలు ఎప్పుడూ అధికారం చుట్టే తిరుగుతుంటారు. పరిస్థితులకు తగ్గట్టుగా రాజకీయాలు మారినట్లే లీడర్లు కూడా అధికార పార్టీలో ఉండేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచినా, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నా పవర్లో ఉన్న పార్టీలోకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అధికారంలో లేకపోతే అపోజిషన్లో ఉండలేకపోతున్నారు లీడర్లు. దేశవ్యాప్తంగా జంపింగ్ జపాంగ్స్ లొల్లి ఇప్పుడే మొదలు కాలేదు. సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చే కంటే ముందే దేశ రాజకీయ నేతల వలసలు ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే అంతా బాగుంటుందనే ఆశతో అప్పటి వరకు పదవులు, హోదా, గుర్తింపు, రాజకీయ భవిష్యత్ కల్పించిన పార్టీలకు హ్యాండ్ ఇస్తున్నారు లీడర్లు. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఎంత పేరున్నా, రాజ్యాంగబద్ధమైన పదవులకు ఎన్నిక కాబడితే ఉండే కిక్కే వేరు. అట్లే అధికార పార్టీలో ఉంటే ఆ మజానే వేరు. ప్రజాప్రతినిధులైతే ప్రోటోకాల్, పోలీస్ ఎస్కాట్, ఆఫీసుల్లో రాచమర్యాదలు అన్నీ ఉంటాయి. ఇక అధికార పార్టీలో ఉంటే నెక్స్ట్ లెవెల్ పవర్స్ ఎంజాయ్ చేయొచ్చు. అందుకే విలువల ముచ్చటే లేదు, ప్రజలు ఏమనుకుంటారోనన్న డౌట్ అస్సలు లేదు. పవర్ ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయి లైమ్ లైట్ లో ఉండేందుకు ఆరాటపడుతున్నారు నేతలు. ఓ పార్టీలో ఉండి అధికారం కోల్పోగానే 5 ఏళ్లు అపోజిషన్ లో ఉండాలంటే సెకను కూడా ఇష్టపడటం లేదు నేటి కాలం నేతలు. అధికారం ఉన్నప్పుడు అన్ని అనుభవించి అప్పటి వరకు ఆ పార్టీలో కొనసాగుతున్న వారికి పదవులు దక్కకుండా చేసి, తీరా పవర్ పోయాక ఫేస్ టర్నింగ్ ఇచ్చి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో వలసల రాజకీయం ఇలానే కొనసాగుతోంది. ఒకప్పుడు గులాబీ బాస్ ను ఆకాశానికి ఎత్తిన లీడర్లే ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు. ఓవైపు కేసీఆర్ ను అభినందిస్తూనే మరోవైపు సుత్తిమెత్తగా, సున్నితంగా విమర్శిస్తూ జంపింగ్ కు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. కేసీఆర్ తో కలిపి బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ హస్తంగూటికి చేరారు. లోక్సభ ఎన్నికలకు ముందు పలువురు సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీ మారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పార్టీ జంప్ అయినోళ్లంతా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కంటపడితే చాలు అని కోరుకున్నవారే. పిలిచి పదవులిస్తే అందలమెక్కిన వాళ్లే. మంత్రులు, ఎంపీలు ప్రభుత్వంలో ఇంకా కీలక పదవులు అనుభవించి తీరా పవర్ పోగానే బీఆర్ఎస్ కు టాటా చెప్పి కారు దిగి హస్తంగూటికి చేరుకుంటున్నారు. తెలుగు స్టేట్స్ లో ఎమ్మెల్యేల వలసల రాజకీయం ఎప్పట్నుంచో కొనసాగుతోంది. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఒక్కరికి కూడా కండువా కప్పలేదు. అప్పుడు టీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు పోరాటం చేశారు. కానీ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడలేదు. పైగా అప్పుడు స్పీకర్ గా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లో రాజ్యసభ సభ్యుడిగా, పార్టీ సెక్రటరీ జనరల్ గా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక గులాబీ బాస్ కేసీఆర్ కూడా వలసలను ప్రోత్సహించారు. ఓ ఎమ్మెల్సీ పదవి కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు టీడీపీ 2017లో కుట్రలు చేసిందని టీడీఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేశారు. తరువాత కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలను చేర్చుకుని సీఎల్పీని కూడా బీఆర్ఎస్ లో కలుపుకున్నారు. అప్పుడు టీడీపీ, కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశాయి. న్యాయ పోరాటం కూడా కొనసాగించాయి.
ఏపీలోనూ 2014లో టీడీపీ అధికారంలోకొచ్చాక పదుల సంఖ్యలో వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు చంద్రబాబు. ఫిరాయింపుదారులపై చర్యల కోసం అప్పట్లో వైసీపీ కూడా గట్టిగానే ప్రయత్నం చేసింది. కానీ స్పీకర్ దగ్గర వ్యవహారం ఉండటంతో ఏమీ చేయలేకపోయింది. వైసీపీ అధికారంలోకొచ్చాక టీడీపీ నుంచి వల్లభనేని వంశీ, జనసేన నుంచి రాపాక వరప్రసాద్ ను వైసీపీలో చేర్చుకున్నారు. ఇలా ఎవరు అధికారంలో ఉన్నా వలసలను ప్రోత్సహించడం కామన్ అయిపోయింది. అపోజిషన్ వీక్ గా ఉండాలని, తమకు వ్యతిరేకంగా పోరాడేందుకు వీలు లేకుండా మనోధైర్యం దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగంగా ఈ జంపింగ్స్ ను ప్రోత్సహిస్తారని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. పైకి మాత్రం నియోజకవర్గ అభివృద్ధి కోసం, రాష్ట్రం బాగు కోసం పార్టీ మారుతున్నామని చెప్పడం జంపింగ్ జపాంగ్స్ కు ట్యాగ్ లైన్స్ అయిపోయాయి. ఇవాళ ఒక పార్టీలో ఉండే నేత రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలీదు. ప్రజలకే కాదు, అతనికి కూడా తెలీదు. రాజకీయ అవసరాలు నిమిషాల్లో మారిపోతూ ఉంటాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం అమలులో ఉన్న జంపింగ్లను కట్టడి చేయడం మాత్రం సాధ్యం కావటం లేదు. ఫిరాయింపుదారులపై యాక్షన్ తీసుకునే అధికారం స్పీకర్కు ఉంటుంది. కానీ స్పీకర్ అధికార పార్టీ చెప్పు చేతల్లో ఉంటుండడంతో పార్టీ మారే ప్రజా ప్రతినిధులపై చర్యలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే అనర్హత వేటుపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలనే సుప్రీంకోర్టు సూచనలున్నా అమలవుతున్న దాఖలాలైతే లేవు. అధికారంలో ఉన్న పార్టీలోకి వలసలు ఎందుకు? రాజకీయ భవిష్యత్ కోసమా? ఆస్తులు కాపాడుకునేందుక? అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామనే ప్రకటనలో వాస్తవమెంత? పట్టుమని 10 నెలలు కూడా అపోజిషన్ లో ఉండలేకపోతున్నారు లీడర్లు. ఆక్సిజన్ కంటే అధికారం లేకపోతేనే నేతలకు ఊపిరాడటం లేదు. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోటే కాదు, జాతీయ పార్టీల నుంచి వలసలు కామన్ అయిపోయాయి. పవర్ పాలిటిక్స్ లో భాగంగా మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన పార్టీలు 2గా చీలిపోయాయి. ఓవర్ నైట్ ఎమ్మెల్యేల జంపింగ్, ప్రభుత్వాల మార్పు, సేమ్ టైం పార్టీల గుర్తు, ఆఫీసులపై పోరాటం వేగంగా జరిగిపోయాయి.